హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిబి ప్లస్ ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం మీరు DVR ఆన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీజియన్ లాంగ్వేజ్ వీడియో స్టాండర్డ్ అని, అలాగే ఆన్లైన్ ఎలా చేయాలనేది కూడా వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఇండియా అని సెర్చ్ చేసుకోండి. మన కీప్యాడ్ అటు ఓపెన్ అవుద్ది. ప్లీజ్ సెలెక్టర్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇండియాని టైప్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి రెండో ఆప్షన్ వచ్చింది ఇండియా. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ ఇలా ఉంచేసేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సిస్టమ్ జోను అలాగే టైం జోన్, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. మనకి సిస్టమ్ జోన్ వచ్చేసి చెన్నై, కోల్కతా, ముంబైలో ఉండాలి. అలాగే సిస్టమ్ టైము డేటు ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, లేకపోతే రికార్డింగ్ అనేది అవ్వదు. చూడండి, ఒకసారి నేను సెట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా కొత్త వీడియోలు పెడుతూ ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు మిస్ కాకుండా ఉంటారు నేను ఏ వీడియో పెట్టినా. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డివైస్ ఇన్స్టాలేషన్ అని, ఎంటర్ పాస్వర్డ్ అలాగే అన్లాక్ ప్యాటర్న్. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత అన్లాక్ ప్యాటర్న్ అనేది ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్యాటర్న్ కూడా మీకు కావాలితే అది కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటివరకు సీసీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ప్లేబ్యాక్ ఎలా చూడాలి, బ్యాకప్ ఎలా తీసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. ఆ వీడియోలు మీకు చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి. లేకపోతే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్స్, దాని నుంచి వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. అలాగే సిబి ప్లస్ ఆన్లైన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అయిన వెంటనే మనకి ఆన్లైన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. అది కూడా మీరు చేయండి. అలాగే మొబైల్లో రిజిస్టర్ అవ్వడం, యాడ్ అవ్వడం కూడా వీడియో చేశాను. అది కూడా మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి ఇది కూడా మీరు స్కిప్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతాయి మీకు ఈమెయిల్ అడ్రస్, సెక్యూరిటీ క్వశ్చన్స్ అని. మీరు కావాలంటే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, లేకపోతే మీరు దాన్ని ఆఫ్ చేసుకుంటే అవసరం లేదు. చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఆఫ్ అయిపోతుంది. సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా మీ ఇష్టం, అది ఇచ్చుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు ఆఫ్ చేసేయండి. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అంటే ఇవన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నాను నేను. ఆఫ్ చేసి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెటప్ విజిట్ అని, స్టార్టప్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డివైస్ నేమ్ ఇవన్నీ వస్తాయి. దీన్ని కూడా మీకు అవసరం లేదు, ఇవన్నీ జస్ట్ అలా ఉంచేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే సిస్టమ్ టైము జోను ఇవన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేయండి, ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని. అలాగే టైం జోను 24 అవర్స్లో ఉందా, టైం ఫార్మెట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇవి చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కరెక్ట్గా చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇవి మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ మనకి ఇది DHCP అన్నీ ఎనబుల్ చేయాలి. అవి కూడా మీకు చూపిస్తాను ఆన్లైన్ ఎలా చేయాలో. ఇవన్నీ మీరు ఇప్పుడైతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇవన్నీ స్నాప్షాట్ ఇవన్నీ మనకి అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇవన్నీ డిఫాల్ట్లోనే ఉంచేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దీన్ని కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను రికార్డింగ్ కోసం వేరే వీడియో కూడా చేస్తాను, ఇంకో వీడియో. ఇందులో అయితే మీరు చూసారా ఫినిష్లో వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొడక్ట్ అని వచ్చింది, చూసారా. సో ఈ విధంగా మనకి సిబి ప్లస్ సెట్టింగ్స్ అనేవి 100% మనం చేసాం అనమాట. సెట్టింగ్స్ చేయకపోతే మీరు ఏంటంటే
బ్యాకప్ తీసుకోవడానికి కానీ, అలాగే రికార్డింగ్ కూడా అవ్వదు. ఎందుకంటే హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాలేషన్ అవ్వదు కదా. ఈ సెట్టింగ్స్ చాలామంది తెలియక కెమెరాలో వస్తున్నాయి కదా అనుకుంటారు. సెట్టింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా మీరు చూసుకొని చేయండి. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఆన్లైన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇందాక ఆన్లైన్ చేశాను, అంటే నాకు గుర్తొచ్చింది, మళ్ళీ ఒకసారి మీకు అది వీడియో పెట్టాలి అని ఆలోచన వచ్చింది. దానికోసం మీకు చూపిస్తున్నాను ఇది ఆన్లైన్ ఎలా చేయాలనేది. సో మీరు ఏం చేస్తారంటే మౌస్ని రైట్ క్లిక్ చేయండి. ఒకసారి ఆగండి, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే మౌస్ని రైట్ క్లిక్ చేసుకోండి. దీన్ని క్లోజ్ చేద్దాం. అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ మనకి ఏంటంటే మౌస్ని రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేయగానే మెయిన్ మెనూకి వెళ్ళండి. మెయిన్ మెనూకి వెళ్ళిన తర్వాత మీ పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది తీసేయండి. తీసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో, కెమెరా, నెట్వర్క్. సో మీరు నెట్వర్క్లోకి వెళ్ళండి. నెట్వర్క్లో వెళ్ళిన తర్వాత ఇందులో మనకి ఫస్ట్ ఆప్షనే టీసీపీ అయిపోయి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో మీరు డిహెచ్సిపి ఎనబుల్ చేయాలి. నేను ఎలా పెట్టానో చూసారా, ఇటు సైడ్కి మనకి ఎనబుల్ చేసి పెట్టాలి. మీకు అది అనేది అటు సైడ్కి ఉంటుంది, అంటే ఎడమ వైపు, అంటే మీకు దీన్ని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసేయండి. అప్లై చేసి క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మెనూకి వస్తారు అండ్ నెట్వర్క్లోకి వస్తారు. నెట్వర్క్లో వచ్చిన తర్వాత మళ్ళీ టీసీపీ ఐపీలోకి వెళ్ళండి. ఒకసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా ఆప్షన్స్ ఉన్నాయి, కనెక్షన్, వైఫై, 3G, 4G అని. ఇందులో మనకి ఇన్స్టా ఆన్ క్లౌడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి దీన్ని కూడా ఎనబుల్ చేయండి. ఇక్కడ చూసాను, నేను ఆల్రెడీ ఎనబుల్ చేశాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి. ఎనబుల్ చేసిన తర్వాత కింద అప్లై చేయండి. అప్లై చేయగానే మీకు స్టేటస్ మీకు ఇప్పుడు ఆఫ్లైన్ ఉంటుంది. ఎప్పుడైతే అప్లై కొట్టారో మీకు అప్పుడు స్టేటస్ అనేది ఆన్లైన్లో వస్తుంది. మీరు ముందు ఏంటంటే DVRకి నెట్ కనెక్షన్ ఉందో లేదో ఇవ్వాలి. నెట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు అప్లై చేయండి. అప్లై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ అని మీకు చూపిస్తుంది ఇక్కడ. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఆన్లైన్ అనేది చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఆన్లైన్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా, సీసీ కెమెరాలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. మీకు కెమెరాలు కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.